నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సీసీ కెమెరా నిఘాల గురించి అయితే సిపి సాయి చైతన్య గారు అయితే చాలా మంచి అవేర్ చేసిన పరిస్థితి ఉంది. సో నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు అమర్చడం అనేది నిజంగా హర్షణీయాంశం అని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. సో గత కొన్ని నెలలుగా ఏదైతే పూర్తి స్థాయి కమిషనర్ వచ్చిన తర్వాత అసలు జిల్లా ఏ రకంగా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా సాయి చైతన్య గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. సో దీంట్లో క్లియర్ కట్గా ఏవైతే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని చాలా సెన్సిటివ్గా ఉన్నటువంటి ఏరియాలలో ఉన్నటువంటి ఏవైతే పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్లో అసలు ఎలాంటి సౌకర్యాలు ఉండాలి, ఎలాంటి సీసీ కెమెరా నిఘా ఉండాలి అనే దానిపైన అయితే చాలా మంచి సీసీ కెమెరా నిఘా అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పేసి సాయి చైతన్య గారు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క టౌన్కి వెళ్ళి సిపి సాయి చైతన్య గారు అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నారు, అవేర్ చేస్తూ ఉన్నారు. సో మెయిన్గా ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి గ్రామాన వాడన కూడా సీసీ కెమెరా నిఘా ఉన్నట్లయితే ఏదైతే నేరాల నియంత్రించడం అయితే చాలా సులువు అవుతుంది అని చెప్పేసి సాయి చైతన్య గారు చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో కేవలం ఒక సీసీ కెమెరా నిఘా పెట్టుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే దానిపైన చాలా వరకు కూడా తను చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపుగా ఏవైతే అంటే సిపి కమలేశ్వర్ గారు వెళ్ళిపోయిన తర్వాత, అంటే తను బదిలీ పైన వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సిపిగా సింధు శర్మ గారు చార్జ్ తీసుకున్న పరిస్థితి ఉంది. అప్పుడు అంటే రెండు జిల్లాలకి ఒకే బాస్ ఉండడం వల్ల అసలు ఆ బాస్ ఎటు పోవాలా అనేది కొంత డైలమాగా ఉంటుండే. అంటే కామారెడ్డిలో ఉంటే ఈడ ఇష్యూ అవుతుండే, ఈడ ఇష్యూ ఉంటే ఆడ ఇష్యూ అవుతుండే. సో ఖచ్చితంగా పూర్తి స్థాయి కమిషనర్ ఉంటే ఎట్లా ఉంటుంది, లేకపోతే ఎట్లా ఉంటుంది అనే దానిపైన మనము దాదాపు ఒక 5 months నుంచి మనం చూస్తున్నాం. సో ఎవరైతే సిపి సాయి చైతన్య గారు ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఒక రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం కావచ్చు, దాంతోపాటు క్రైమ్ మీటింగ్స్ అయితే పెట్టుకొని ఎక్కడెక్కడ క్రైమ్ ఎక్కువ ఉందో, ఎక్కడెక్కడ ఏదైతే మనకి దొంగతనాలు కావచ్చు, చైన్ స్నాచింగ్ లాంటి ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన వాళ్ళ ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వారి కింద ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఏసీపీ స్థాయి అధికారులతోని పూర్తిగా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని అసలు ఏమేమి చేయాలా, నిజామాబాద్ జిల్లాలో ఎట్లా శాంతి భద్రతల్ని మనము కాపాడాల్సిన అవసరం ఉందనే దానిపైన ప్రతి దానిపైన కూడా చర్చ అయితే చేస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీంట్లో మెయిన్గా 6వ టౌన్ పోలీస్ స్టేషన్ గురించి మనం మాట్లాడుకుంటే అక్కడికి సిపి సాయి చైతన్య గారు వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని మాటలు అనడం జరిగింది. అంటే ఇది 6th టౌన్ అనేది ఏదైతే ఉందో ఇదొక డెలికేటెడ్ ఏరియాగా చెప్పుకుంటారు. సో అక్కడ సీసీ కెమెరా నిఘా అనేది ఎంతవరకు ఉంటే ఎంత బాగుంటుంది అనే దానిపైన అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో అదంతా కూడా అక్కడ సీసీ కెమెరా నిఘా పెట్టడం అనేది చాలా మంచి సూచకం అని చెప్పారు. సో దాంతోపాటు అనేక ప్రాంతాలలో కూడా ఏవైతే సీసీ కెమెరా నిఘాలు ఉండాలో, ఎందుకంటే నార్మల్గా మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా ఎక్కడైనా దొంగతనాలు జరిగినా లేకపోతే ఏమైనా బైక్ యాక్సిడెంట్ జరిగినా కూడా అక్కడ సీసీ ఫుటేజ్ అనేది, అంటే సీసీ కెమెరాస్ ఉంటాయి కానీ దాంట్లో ఫుటేజ్ అనేది రికార్డ్ కావట్లేదు. ఎందుకంటే అదంతా కూడా వర్కింగ్ పొజిషన్లో లేకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి చాలామంది ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు కొన్ని ఏరియాలలో అసలు సీసీ కెమెరా నిఘానే లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఏదైతే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మనం ప్రత్యేకంగా రాష్ట్రం సాధించుకున్న తర్వాత చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అక్కడ ఏదైతే ఆ గ్రామం ఏదైతే ఉంటుందో ఆ గ్రామంలోని ప్రతి ఒక్క వార్డులో సీసీ కెమెరాలని ఏర్పరిచి ఆ కనెక్షన్ దాని సెటప్ ఏదైతే ఉంటుందో పూర్తిగా దాని కంట్రోల్ అనేది గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉంటుండే. సో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉంటుండే. అక్కడ నుంచి పూర్తిగా అంటే ఒక గ్రామంలో ఏం జరుగుతుంది అనే దానిపైన గ్రామ సర్పంచ్ కావచ్చు, దాంతోపాటు అక్కడ పంచాయతీ సెక్రటరీ పూర్తిగా పర్యవేక్షించే పరిస్థితి ఉంటుండే. కాకపోతే దాదాపు 10 సంవత్సరాలలో స్టార్టింగ్లో ఏవైతే సీసీ కెమెరాలు పెట్టుకున్న తర్వాత దాని వర్కింగ్ స్టైల్ అనేది కొన్ని ఇయర్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి చాలా ఏరియాలలో ఈ సీసీ కెమెరా నిఘా అనేది పూర్తిగా అందుబాటులో లేదని చెప్పుకోవాలా. సో ఇందులో భాగంగానే సిపి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఏరియాలో సీసీ కెమెరా నిఘా అనేది ఏర్పరచుకుంటే క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి సిపి సాయి చైతన్య గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది.